సత్యనారాయణ నిర్వహణ మండలం టీముకోవరం. ఇది ఇక్కడ విగ్రహాల కట్ట మీకు తయారు చేస్తామండి. ఎంతకాలం బట్టి చేస్తున్నారండి విగ్రహాలు? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. అప్పటికి ఇప్పటికైనా తేడాలు వచ్చినాయండి మీకు వ్యాపారంలో కానీ లేదా విగ్రహాల తయారీలో కానీ? ప్రస్తుతానికి ఇది అయితే మనకి లాస్గానే నడుస్తుందండి. పెద్ద మనకి లేదండి ఇక్కడ పల్లెటూరులో మనకి అంత ఇదిగా తక్కువగా ఉంటుంది. ఎందుకు నష్టం వస్తుందంటారండి? ఎవరు ఆర్డర్లు చెప్పట్లేదా? ఆర్డర్లు చెప్తారండి. మనకి ఏంటంటే తక్కువ అండి ఇక్కడ మన పల్లెటూరులో కొంచెం బేరం గట్ట తక్కువ తెలియకండి కొంతమందికి. అలాగా క్వాలిటీ అయితే నెంబర్ 1గా ఉంటుందండి మనకి. ఇప్పుడు మీరు చేసే విగ్రహాలు మట్టివా అండి మామూలు పిఓపివా? పిఓపి అండి. మట్టి ఎందుకు చేయట్లేదు సార్? మట్టి చేస్తాండి. ఎవరు ఆర్డర్ ఎవరండి మట్టి పట్టుకెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందండి. ఎవరైనా ఆర్డర్ ఇస్తే అవి కూడా చేసేస్తామండి. మాకేం అభ్యంతరం లేదు. మీరు స్టార్టింగ్లో బిజినెస్ 15 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసి ఉన్నారు కదా, అప్పటికి ఇప్పటికి ఏమన్నా తేడాలు వచ్చాయి అంటే? అప్పుడు బాగా ఎక్కువ ఉండి ఇప్పుడు తక్కువ ఉన్నాయా లేదా ఇప్పుడు ఎక్కువ ఉండి అప్పుడు తక్కువ ఉంది? పెరుగుతున్నాయండి. పెరుగుతున్నాయి, బొమ్మలు పెరుగుతున్నాయి, పెట్రోల్ పెరుగుతున్నాయి. అవుతాయి ఏంటంటే మనకి ఈ విగ్రహాలు కొంచెం తక్కువగా వెళ్తాం, బొమ్మలు మిగిలిపోతాం. దానివల్ల ఏంటంటే లాస్ ఎక్కువ అవ్వాల్సి వస్తుంది. మామూలుగా మన దగ్గర విగ్రహాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయండి రేటు? మనకి 3 అడుగులు కానించి మనకి 10 అడుగుల దాకా ఉంటాయండి మన దగ్గర విగ్రహాలు. మనకి రేటు కూడా 3 కానించి మనకు ఒక 20,000 దాకా మనకు తక్కువగానే ఉంటాయండి ఇక్కడ రేట్లు కూడా. మనకు అందరు ఇచ్చేదాన్ని మనం తక్కువగానే ఇస్తామండి ఇక్కడ. ఇప్పుడు చుట్టుపక్కల ఇంకా ఎక్కడ ఉన్నాయండి ఇలాంటి తయారీ కేంద్రాలు? ఎక్కడ ఉన్నాయా? ఎక్కడ లేదు. ఏంటంటే రాజమండ్రి టీముకోవరం నిడదల మండలం టీముకోవరం. నా పేరు గణేష్. నేను మా మావయ్య ఉంటారు. మనకి విగ్రహాలు 8 నెలల నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మేము 8 నెలల ముందు నుంచి వినాయక చవితి 8 నెలల నుంచి కొన్నట్టాము. ధైర్యం అంతా మన దగ్గర నుంచి వస్తుంది కాబట్టి మనకి రేట్ తక్కువగా పడుతుంది. మనకి ఎటువంటి ఇబ్బంది ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు వేరే ప్లేస్కి ఏమైనా అంటే అద్దె ఉంటుంది కాబట్టి అద్దె పైన ఏంటి రేట్ ఎక్కువ చెప్పుకుంటాం. సొంత స్థలం కాబట్టి మాకు రేట్ తగ్గుద్ది. అంటే కొంచెం మీకు కూడా తక్కువగా అవైలబుల్గా ఇస్తామండి మేము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సొంత దయ్యాలంటే మాయ కూడా పెయింట్లు కూడా మా మాయ వేస్తారండి. దానివల్ల కొంచెం ఏ మోడల్గా మోడల్ ఏ కలర్ కలితే కలర్ తక్కువగా వేసి పెడతాం. దాని గురించి కొంచెం రేట్ తక్కువగా ఇచ్చి మన చుట్టుపక్కల పల్లెటూరు కస్టమర్ది చుట్టుపక్కల కూడా తగ్గించి మనం మాట్లాడి చేసి పెడతాం సార్. సరే, మనకి విగ్రహాలు కూడా మీకు అందరికీ కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మేము తగ్గించేస్తాం రండి. మనకి ఏంటంటే మనం సొంతంగా చేస్తున్నాను కాబట్టి మీకు 10 రోజులు ఎదర ఇచ్చే దాని మీద 20,000 వేస్తే నేను 15,000 వేస్తానండి. మీకు అందరికీ కూడా నేను తగ్గించేస్తాను. అది మనం ఎంత తగ్గించింది ఇదంతా మనం సొంతంగా నేనే చేసుకుంటాను, నేనే పెయింట్లు వేస్తాను కాబట్టి ఆ రూపాయి మీకే తగ్గించేస్తానండి. నేను మన అందరికీ కూడా మన చుట్టుపక్కల ఏరియా వాళ్ళందరికీ కూడా నేను తగ్గించేస్తాను. బొమ్మలు కూడా పీస్ తోటి తయారు చేస్తామండి. కొబ్బరి పీసు మొత్తం ప్లాస్టర్ బాడీతో మనం తయారు చేయాలంటే పీస్ కలిపి చేస్తాం. ఇవి కూడా మనకి ఇబ్బంది ఏమి ఉండదండి. ఇవి మనకి విగ్రహాలు కూడా గట్టిగా ఉంటాయి, బాగుంటాయండి. ఇవి కూడా నీటిలో వేయగానే కరిగిపోతాయండి ఈ పీస్ వల్ల. అదండి మనకి దీనివల్ల కూడా ఎవరికి ఇబ్బంది కూడా ఉండదండి. మనం కూడా పెయింట్లు కూడా మనం ఇందులో ఏమి కెమికల్ గట్రా ఏం కలపమండి, మామూలు పెయింట్లే వాడతామండి. కొడత వల్ల వేరే కెమికల్ వాడతాం మాకు ఇబ్బందే కదండి. ఏంటంటే వేరే కూడా మేమేం కలపకుండా జాగ్రత్తగా మేమే చేస్తామండి పెయింటింగ్.